మాట్లాడితే దాన్ని సవరించండి. మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. సరే, ఎన్నికల సమయంలో రాజకీయ ప్రసంగాలు, ఓటర్లను ఆకర్షించడానికి రకరకాల వ్యవహారాలు అవి సహజంగా జరుగుతున్నాయి. కానీ నేనేమంటున్నానంటే, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. ఈరోజు అధికారం ఇచ్చిన తర్వాత కూడా మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించరు. అధ్యక్ష, ఎంత అన్యాయం ఉన్నదంటే మీకు చెప్తా. 2014 కన్నా ముందు మేము అనుకుంటుంటే ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో బీసీలకు అన్యాయం జరుగుతున్నది, మన రాష్ట్రం మనకొస్తే అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని బాగా ఆశపడ్డాం అధ్యక్ష. ఆశపడడమే కాదు అధ్యక్ష, తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసింది బీసీ బిడ్డలు అధ్యక్ష. ఇది నేనేదో మాట వరుసకు చెప్తున్నది కాదు. ఆత్మహత్యలు చేసుకున్నది బీసీ బిడ్డలు, తెలంగాణలో ముందుండి పోరాటం చేసింది బీసీ బిడ్డలు, ఉద్యోగాల్ని పణంగా పెట్టింది బీసీ బిడ్డలు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో ఇక అనుకున్నాం, మా దశ తిరిగింది, మాకంతా కూడా బాగా జరుగుతాయని అనుకున్నాం. కానీ అధ్యక్ష, మిత్రులు వాళ్ళైనా వీళ్ళైనా మా పట్ల మేము ఏం పాపం చేసినామో ఏమో అధ్యక్ష మా బాధ. 2014లో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంబీసీ అనే కార్పొరేషన్ ఏర్పాటైంది అధ్యక్ష. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్. ఇక మా సోదరులు వాళ్ళు కూడా అనుకోరు ఏంటంటే, బీసీలలో ఇంకా మేము వెనకబడి ఉన్నాం కాబట్టి మన తెలంగాణ మనకు వచ్చింది, ఎంబీసీ అనే కార్పొరేషన్ ఏర్పాటయింది. దానికి సంవత్సరానికి 1000 కోట్లు. మీరు హైదరాబాద్కి వస్తే కుల సంఘాలకు మీకు బిల్డింగులు ఇస్తాం, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లలు హైదరాబాద్ చూడరా, ఎప్పటిదాకా జిల్లాలో ఉంటారంటే మేమంతా ఉరికురికి ఈ హైదరాబాద్కి వచ్చినాం అధ్యక్ష. హైదరాబాద్కి వచ్చే మీదే సంఘం, మీదే కుల సంఘం, ఇక మీకు 5 ఎకరాలు, ఇక మీకు 3 ఎకరాలు, ఇక మీకు 4 ఎకరాలు. ఇక మేము సంతోషపడ్డాం, జిల్లా ఏర్పాటాల్లోనే మాకు కుల సంఘాలు లేవు, ఇక హైదరాబాద్లో ఇచ్చారు, ఇక అయిపోయింది, మా బతుకులన్నీ బాగా అయిపోయినాయని ఇక మేము జిల్లాలకు పోయినాం. మా నాయకులంతా కూడా ప్రచారం చేసిండ్రు, అయిపోయినాయి, మన బతుకులన్నీ మారిపోయినాయి, హైదరాబాద్లో మనకు పెద్ద పెద్ద సంఘ భవనం వచ్చిందని. అవి ఏడిస్తారు అధ్యక్ష, మాకు తెలుసా? మాకిచ్చేటి హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో, 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల దూరంలో. కానీ మిగతా వాళ్ళకు అభివృద్ధి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళకు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళకు, భారతదేశ రాజకీయాల్ని ప్రభావితం చేసేటోళ్లకు, వాళ్ళకు హైదరాబాద్లో బంజారా హిల్స్కు దగ్గరిస్తారు అధ్యక్ష. ఇది వివక్ష కాదు అధ్యక్ష? ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా బీసీల గురించి ఏం ఆలోచిస్తున్నారు అధ్యక్ష? మరి ఎన్ని సంవత్సరాలు ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటే కేవలం ఎన్నికల సమయంలో మాట్లాడతాం, మిగతా సమయంలో ఈ రకమైనటువంటి దారులు ఎన్నుకుంటామంటే మేము ఏ రోజు బాగుపడాలి అధ్యక్ష? అధ్యక్ష, ఈరోజు బీసీల పరిస్థితి అధ్యక్ష, నా నాయ బ్రాహ్మణ సోదరుడు బార్బర్ షాప్ పెట్టుకుంటా అంటే బ్యాంకులు లోన్లు ఇయ్యాయి అధ్యక్ష. నా రజక సోదరుడు ల్యాండ్రీ దుకాణం పెట్టుకుంటామంటే బ్యాంకులు లోన్లు ఇయ్యాయి అధ్యక్ష. కానీ హబీబ్ పెన్షన్ హౌస్ లేదా మిగతా ఇంగ్లీష్ పేరు పెట్టుకొని డ్రై క్లీన్ షాప్ అంటే దానికి లోన్లు ఇస్తారు అధ్యక్ష. నేనేమంటున్నానంటే, ఒక పక్క కుల వృత్తులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి, మేము మీకు అండగా ఉంటాం, మీ అధైర్యపడద్దు, బీసీ కుల వృత్తులని ఆదుకునే బాధ్యత మాది అని గత ప్రభుత్వం మాట్లాడింది, ఈ ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నది. మేము ఏమనుకుంటామంటే అధ్యక్ష, మేమంతా కూడా కుల వృత్తుల మీద ఆధారపడ్డటువంటి మా బీసీ కుల సోదరులు అసలైతే కుట్ర దాంట్లోనే దాగిన అధ్యక్ష. ఎప్పుడైతే కుల వృత్తులను ఆదుకుంటామని గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో దాంట్లోనే అసలు కుట్ర ఉన్నది. 100 సంవత్సరాల నుండి మేము కుల వృత్తుల మీద ఆధారపడుతున్నాం. ఇంకా ఏదైనా ప్రభుత్వం 5,000 10,000 సాయం చేస్తుందంటే అదే గొప్పది అనుకుంటున్నాం అధ్యక్ష. కుల వృత్తుల మీద ఆధారపడ్డాం కాబట్టి, ఆ కుల వృత్తుల మీద ఉన్నాం మేము కాబట్టి, ఈ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఏదో అరకొర సాయం మీద మేము దృష్టి పెట్టినాం కాబట్టి ఇంకా ఎదుగుతలేము అధ్యక్ష. మేము అధ్యక్ష ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష. ఎందుకు ఇవ్వరు అధ్యక్ష? బీసీ ఎమ్మెల్యేలు కారా అధ్యక్ష? మరి ఈ 42, 46, 50% వాటా అంటారు.
నేను ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాదు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాదు, ప్రభుత్వాలు ఏవైనా సరే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రేపు ఇంకో పార్టీ ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వాలు ఏవైనా సరే ఈ శాసనసభలో మాట్లాడినటువంటి ప్రతి మాటకు విలువ ఉండాలా, ఈ శాసనసభలో చేసినటువంటి ప్రతి తీర్మానానికి ఒక విలువ ఉండాలా. కానీ ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి అధ్యక్ష? తీర్మానం చేసి మేము చేతులు దులుపుకుంటామనే పరిస్థితికి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. కానీ ఇది ఎట్లా సాధ్యమవుతుంది అధ్యక్ష? ఎవరు మమ్మల్ని కాపాడాలా? ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వమే కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సింది మీరే కదా. ఇంకో పక్క అధ్యక్ష, నేను ఈ మాట అంటే అక్బరుద్దీన్ గారు ఎక్కడ లేస్తారో అని భయం పడుతున్నది. अकबर भाई को मैं पहले बोल दूं, भैया अब थोड़ा सा सुनिए, मैं जो बोल रहा हूं ये लगा दिए पंचायत, पहले हम परेशान हैं. ముందేమన్నారు అధ్యక్ష? బీసీలు ఏం మీరు గాబరా పడకుర్రి, ముస్లింలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు కేవలం అవి విద్య కొరకే, మీ రాజకీయాలలో వాళ్ళు ఏమి రారు, మీ దగ్గరికి దరిదాపులలో ఏముండరు, మిమ్మల్ని ముట్టరు పట్టరు, మీరెందుకు పరిశాన్ అవుతారంటే మేము అనుకున్నాం అట్లనే ఉంటుందేమనుకున్నాం. ఇక ఏమైందల్లా అధ్యక్ష, ఇచ్చిన తర్వాత హైదరాబాద్లో బీసీ రిజర్వేషన్ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతున్నారో మీకు తెలుసు, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఎవరైతారో తెలుసు. రిజర్వేషన్లు ఏమో బీసీలకు కూర్చుండేటోళ్ళేమో వేరే వాళ్ళు కుర్చీలో కూర్చుంటున్నారు. మరి ఇది ఎట్లా అధ్యక్ష? అసలు ఇంకోటి ఒక గొప్ప పదం తీసుకొచ్చారు అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం, నాకు ఇది అర్థం కాలేదు అధ్యక్ష. ఈ బీసీలు అనేది కులాలు అనేది హిందువులలోనే కులాలు, ఇది కొత్తగా పదం తీసుకొచ్చిండ్రు. మరి నేనైతే ఇది ఎక్కడా చూడలేదు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, ఇది ఎక్కడ పదం అధ్యక్ష? అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుంది అధ్యక్ష? ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష? హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా? బీసీలు అనే పదం ఇది ఎక్కడైతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించిండ్రో ఇదొక్కటి అధ్యక్ష కోట్లు కొట్టేటందుకు. ఇక రావు అధ్యక్ష, రిజర్వేషన్లు రావు అధ్యక్ష. కోర్టు ఒక్కసారి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా హిందూ బీసీ, ముస్లిం బీసీ అనే పదం వాడిండ్రు అని ఒక్కసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ ఎత్తేదారు అధ్యక్ష, వారం రోజులు ఇది కొట్లు పోతాయి అధ్యక్ష. మరి తెలిసి చేస్తున్నారా లేదా అధికారుల తప్పిదమా? సరే ఇది ఎట్లన్నా కొట్టేసేది కదా, ఇది ఒక రోజుకి అసెంబ్లీకి కదా, ఏదో 4 కాగితాలు పెట్టేది కిరికిరి వస్తుంది, రేపో మాపో ఎలక్షన్ చేయాలని చెప్తున్నారా? మాకు అర్థమైతలేదు అధ్యక్ష. మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మొదలు ఒక మాట చెప్పిన అధ్యక్ష, మీరు కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ వల్ల మేము చాలా సంతోషపడ్డాం. మా ద్వారా మీకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, మీరు రాజకీయంగా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి, ఇది మా పరిధి కాదు, కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాజకీయంగా మీరేదో దీంట్లోకి వెళ్ళి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయకండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వమైనా మీకు అధ్యక్ష, నేను ఇంకో విషయం చెప్తా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారికి ఎంత అపారమైనటువంటి అనుభవం అంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ కోర్టులు ఏ కేసులు కొట్టేసిర్రో లేదా ఉన్నటువంటి లొసుగులన్నీ మీద పూర్తిగా అవగాహన ఉన్నది అధ్యక్ష. 42% స్థానిక సంస్థల్లో ఇస్తామని అన్నప్పుడు ఈ ఉన్న ఇబ్బందులన్నీ కూడా మీకు తెలుసు. ఈ ఇబ్బందులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఈ 14 నెలలలో మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయలేదు అధ్యక్ష. మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయని కారణంగా ఈరోజు స్థానిక సంస్థల పీరియడ్ అయిపోయింది, రేపో మాపో ఎన్నికలు, మీరు హడావిడి పడి ఈ రకమైనటువంటి తప్పుడు తడకలతోని నివేదిక తయారు చేస్తే దీన్ని కోర్టులు కొట్టేస్తాయి అధ్యక్ష.